ఈ రోజు వరకు డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ కానీ పంచాయత్ రోడ్స్ కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ హ్యామ్ రోడ్స్ కానీ లేక ఎస్టీ దాని మీద వచ్చే ఐటీడీ దగ్గర రోడ్లు కానీ ఒక్క తట్టెడు మట్టి కానీ ఒక మూరెడు రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు అధ్యక్ష. మొత్తం బస్సులు 131 గ్రామాలు, నాకు 2 టౌన్లు, 42 వార్డులు ఉంటాయి అధ్యక్ష. మొత్తం బస్సులన్నీ కూడా ప్రతి ఊరికి ఐదర్ బస్సు ఆపడం కానీ లేకపోతే 2 ట్రిప్పులు ఉంటే 1 ట్రిప్ కావడం, 3 ట్రిప్పులు ఉంటే 2 ట్రిప్పులు కావడం అయిన అధ్యక్ష. కాబట్టి నేను ఊరికి పోతే వాళ్ళు అడిగేది ఏం లేదు, ఒక్క బస్సు వేయించండి, ఉన్న బస్సు పాత బస్సు వేయించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిపో గారిని, ఉస్నాబాద్ డిపో కానీ, సిద్దిపేట డిపో కానీ, జగదీర్గుట్ట డిపో కానీ, జనగాం డిపో కానీ వాళ్ళని అడిగితే రోడ్డు బాగాలేదు కాబట్టి నేను వేయలేని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు కూడా నేను పోయినప్పుడల్లా తప్పనిసరిగా అంటే రాజేశ్వర్ నీకెందుకు నేను రేపే ఇచ్చేస్తానంటారు. 2 సంవత్సరాలు 3 నెలల్లో సార్ని చాలాసార్లు కలిసినప్పుడు జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోయే పెద్ద రోడ్లో బ్రిడ్జి ఖరాబ్ అయితే సార్ 90 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ తర్వాత దాన్ని ఉన్నట్లయితే రిపేర్ ఇద్దని చెప్పేసానంటే నేను ఇచ్చినా అని చెప్పి వీరంటారు. అందరి 4 మంత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత దానికోసం ఆందోళన చేస్తే 5 యువకులు జైలుకు పోతే ఇవాళ 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ రోడ్డు ఇవాళ రిపేర్కు వచ్చింది. అదేవిధంగా జనగామలోనే చీటకోడూరు కూడా ఇవాళ మొత్తం కూడా ఖరాబ్ అయ్యి మొత్తం చీటకోడూరు గ్రామానికి పోవడానికి ఇవాళ బంద్ అయిపోయింది, దానికి 1 రూపాయి ఇవ్వలే. వారు కూడా ఎంఆర్ఆర్ కింద 4 రోడ్లు శాంక్షన్ ఇచ్చారు, ఆ ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ రోడ్స్ కింద. అవి ఇంతవరకు మొదలే కాలేదు అధ్యక్ష. అది బండనాగారం నుంచి వెళ్ళి కట్కూరు రోడ్డు, అదేవిధంగా సుందరయ్య నగర్ నుంచి వెళ్ళి జనగామ రోడ్డు, అదేవిధంగా లద్నూరు నుంచి వెళ్ళి వంగపల్లి రోడ్డు 13 కోట్లతో శాంక్షన్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా దాన్ని మొదలు పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా హ్యామ్ కింద 3 రోడ్లు శాంక్షన్ చేసిండ్రు, ముత్యాల దగ్గర నుంచి వెళ్ళి వడ్లకొండ, చేర్యాల నుంచి వెళ్ళి నాగపురి, రేపర్తి నుంచి వెళ్ళి కొండాపూర్. ఈ 3 రోడ్లు కూడా ఇంతవరకు కూడా టెండర్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష. అంటే ఆర్ఎన్బి రోడ్లు ఎంఆర్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ శాంక్షన్ అయింది ఒక్క కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాలు కాలే. అదేవిధంగా పంచాయత్ రాజ్లో కూడా దరిదాపుగా 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు 3 నెలల్లో 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చిండ్రు. 18 రోడ్లలో 18 రోడ్లు ఇంతవరకు 1 మీటర్ రోడ్డు కానీ లేకపోతే ఒక టెండర్ కూడా ఇంతవరకు కాలేదు అధ్యక్ష. అంతేకాదు చివరికి ఏంటంటే సిద్దిపేట దుద్దెడ నుండి జనగామ రోడ్డు హైవే, ఆ హైవే కంప్లీట్ కావడానికి కూడా అనేక సార్లు హైవే వాళ్ళని ప్రతి వారం కూడా మాట్లాడుతుంటాం. మొన్న సమ్మక్క సారక్క జాతర అప్పుడు కూడా మా దగ్గర ఫస్ట్ వేములవాడకు వస్తారు భక్తులు అందరు, తర్వాత కుమరవెల్లి మల్లన్నకు వస్తారు, 3వది ఐనవోలు పోతారు, 4వది మేడారం పోతారు. సరే ఈ రోడ్డు మీద రోజు వేల వాహనాలు పోతున్నాయని చెప్పేసి అంటే కూడా ఇవాళ చేస్తా రేపు చేస్తానని చెప్పేసి ఇవాళ చేర్యాల పట్టణంలో రోడ్డు కంప్లీట్ కాలే. బచ్చన్నపేట దగ్గర 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పటికి కూడా మొత్తం కూడా రాళ్ళు రప్పలు మొత్తం కూడా ఇవాళ రోజు అక్కడున్న అందరు స్ట్రైక్ చేస్తున్నారు. జనగామ ఆనుకొని ఉన్న చంపక హిల్స్ దగ్గర కూడా ఇవాళ మనిషి పోతే ఇంకో మనిషి, వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోయే అవకాశం లేదు, మొత్తం దుమ్ము. అదేవిధంగా కల్వర్ట్స్ కట్టింది అధ్యక్ష, కల్వర్ట్స్ ఏమో సీసీతోనే వేస్తారు, మిగతా రోడ్లేమో ఈ యొక్క తార్తోనే వేస్తారు. ఎక్కడైతే ఆ 2 కలిసే దగ్గర జాయింట్లు ఉండి ప్రతిరోజు ఒక మోటార్ సైకిల్ కానీ కారు కానీ పడిపోతారు అధ్యక్ష. ప్రతి ఆ రోడ్డు మీద మొత్తం కూడా హైవే మీద దుద్దేల నుండి జనగామ హైవేలో రోడ్డు మీద, అది కూడా ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టిలోనే ఉంటుంది, వారి ఉంటుంది. ఎన్హెచ్ అయినా కూడా ఆ రోడ్డును వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరిక. ఆర్ఎన్బి రోడ్లు మీరు ఏదైతే ఇచ్చిందో ఎంఆర్ఆర్ కానీ లేకపోతే ఇవన్నీ కొత్త పాత రిపేర్స్ కానీ లేకపోతే ఇవి ఎప్పుడు వరకు చేయగలుగుతారు దయచేసి చెప్పాల్సిందిగా కోరుతూ. అనేక బస్సులు అధ్యక్ష, మొత్తం మీద ఇంకొక చిన్న ఇక్కడ ఇష్యూ అధ్యక్ష, మా దగ్గర నాగిరెడ్డిపల్లి అనే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ వాళ్ళు కొన్నె గ్రామం పోయి చదువుకునే వాళ్ళు. ఆ కొన్నె గ్రామం నాగిరెడ్డిపల్లి మాత్రం జనగాం జిల్లాలో వస్తుంది. వాళ్ళు ఇప్పుడు బస్సు లేకపోవడం వల్ల ఏం చేయాల్సి ఉంది, పక్కన చుంచనగూడ గ్రామం పోవాల్సి వస్తుంది.
చుంచనకోట గ్రామం సిద్దిపేటలో వస్తుంది. ఇక్కడికి ఏమైతాండ్రు, అసలు నాన్ లోకల్గా వస్తున్నారు. అది సిద్దిపేట, ఇది జనగామ. రోజాల్లో పోయి చదువుకునేసరికి అక్కడ ఇబ్బంది వస్తూ ఉన్నది. అట్లానే బచ్చనేపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యాదగిరిగుట్ట ద్వారా హైదరాబాద్ పోతారు. ఆ బస్సులు కూడా బంద్ చేసిన అధ్యక్ష. బీర్లా ఇళ్ళకి తెలుసు, మొత్తం కూడా బొందుగుల దగ్గర నుంచి అట్లా వచ్చేస్తారు. మొత్తం కూడా రోడ్లను బంద్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా గజ్వేలు, బచ్చన్నపేట గజ్వేల్ ద్వారా హైదరాబాద్కి చాలా దగ్గర రూట్ ప్రమాణంగా ఉంటుంది. ఆ రోడ్లు కూడా మొత్తం కూడా బంద్ చేసిన, ఆ రూట్ కూడా బంద్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా మద్దూరు కానీ, ధర్మారం కానీ, సలాక్పూర్ కానీ, ముత్యాల కానీ అన్ని గ్రామాల్లో, నాగపూర్ కానీ అన్ని గ్రామాల్లో ఉండే బస్సులు మొత్తం కూడా ఇవాళ మొత్తం సగానికి సగం బస్సులు బంద్ అయినాయి. విద్యార్థులకు ఇబ్బంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది. దయచేసి వారిని రిపేర్ చేయండి, తొందరగా కొత్త శాంక్షన్ చేసిన వారిని టెండర్ పట్టించండి, హైవేని తొందరగా బాగు చేయించాలని చెప్పి, బస్సులను పునరుద్ధరించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. హరీష్ రావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐ టేక్ ఓన్లీ 1 minute నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేరే ఏం అడిగాను అధ్యక్ష. గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా. గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ. ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు. 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్. రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్డు పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా సిఆర్ఎఫ్ లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు వెట్ మిక్స్ అయింది. ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ సిఆర్ఎఫ్ రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేయమని. అనేక బీటీ రెన్యువల్స్, ఆర్ఎన్బి రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇవాళ అనేక రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది, సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. సార్, ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సిరిపూర్ నియోజకవర్గం కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయినాయి అధ్యక్ష. మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు అటు పోలీసుల మీద, ఇటు రోడ్ సేఫ్టీ అధికారుల మీద, ఆర్ఎన్బి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ మేము ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించాల్సిన పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఆర్టీరియల్ రోడ్స్, నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్డు నేను మంత్రి గారిని అడుగుతా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచుకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు. అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది. 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష. దానికి రెన్యువల్ కోసం ఎల్డబ్ల్యూఈ కింద గతంలో మనం నిధులు కేటాయించినాం.